చెప్పండి చెప్పండి. ఆడియో కాపు రిజర్వేషన్ ఎలాంటి హామీలు ఇస్తుంది అనే విషయం గురించి కాదు కానివ్వండి. ముందుగా అసలు దుగ్గరాజు గారు అన్నట్లు అసలు కాపులు ఒక నాటి మీదకి రావటం అనేది చాలా అరాచకం అన్నట్లుగా మాట్లాడుతూ ఉండడం అనేది చాలా హాస్యాస్పదం. నాకు ఆయన మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ మొత్తం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3% 4% లేక 6% ఉంటే వాళ్ళు అన్ని భాగాల్లో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళంతా రాజకీయం చేయొచ్చు, వాళ్ళు నామినేటెడ్ పోస్టులన్నీ వాళ్ళే ఇచ్చేసుకోవచ్చు. కానీ కమ్మ కమ్యూనిటీ రాజ్యాధికారం చేయొచ్చు, వాళ్ళు అన్ని షేర్ చేసుకోవచ్చు. కానీ ఈ 30% ఉన్న కాపుల్లో కొంతమంది ఏదైతే ఈ జనసేనకు వచ్చే వాటిని వీళ్ళు గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఒక దాటి మీదకు వద్దాం అనుకోవడం అనేది చాలా అరాచకం. వీళ్ళందరూ ఏకమైతే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు, ఈ రాష్ట్రాన్ని చంపేస్తారని మాట్లాడటం అనేది మరి ఆయన ఆలోచన విధానం ఎలాంటిదో అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా తప్పదు. ఎందుకంటే కమ్యూనిటీ వీళ్ళందరూ కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ అభ్యర్థుల్ని వాళ్ళ కూటమిని ఆ ఆడియో తేడా వస్తుంది మీరు ఆ కూటమిలో గెలిపించుకో తప్ప ఉండదు కదా దానికి. దాంట్లో అరాచకం ఉంటుంది. ఎవరు పెట్టారంటే ఆయన అన్న పాయింట్ ఒకటి మీరు అర్థం చేసుకున్నారు. ఆయన అన్న పాయింట్ ఏంటంటే ఒక్క మాట ఆయన అన్న ఆంధ్రప్రదేశ్ ఆయన అన్న మాటను మీరు వక్రీకరించుకుంటున్నారు. ఆయన అన్న పాయింట్ ఏంటంటే ఒక కులం బేసిస్ మీద ఎక్కడ రాజకీయం నడవదు. ఆయన చెప్పింది అదే. పర్టికులర్ గా ఒక కులం ప్రాతిపదికన కనుక అనుకుంటే అప్పుడు ఈ చర్చలన్నీ వస్తాయి అని చెప్పారు ఆయన. అంతేగాని ఇప్పుడు చేస్తారని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నారు, ఇప్పుడు టీడీపీలో ఎంతమంది ఉన్నారు కాపులకు కుల పిచ్చి అనేది లేదు. మిగిలిన అన్ని కులాలకి కుల పిచ్చి ఉంటారా? వీళ్ళందరూ ఏమవుతారనే భయంతో వీళ్ళ మీద కులపిచ్చి రుద్దాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ కులపిచ్చి లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వాదులు అంటే కాపులనే చెప్పుకోవాలి. 100% కాపులనే చెప్పుకోవాలి. వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉంటే ఒకరు పార్టీలో ఉంటే ఒక్కొక్క పార్టీలో ఉంటే వాళ్ళిద్దరూ ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి మూడో వ్యక్తికో లేకపోతే కులాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అనేది వాళ్ళకి రాదు. అలాంటి పరిస్థితి అనేది లేదు. నేను చూస్తా ఉన్నాను. అలా ఉంటే ఇంకోటి చిరంజీవి గారు ఎందుకు ఓడిపోతారంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఓడిపోతారు, కాపులు ఇంతమంది ఎందుకు రాజ్యాధికారం దక్కించుకోలేకపోతారు? అది కరెక్ట్ కాదు. మనం అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. కాపులకు కులమిచ్చి లేదు 100%. వాళ్ళు యూనిటీగా యునైటెడ్ గా జనసేనకు వచ్చిన జనసేన అని అంతకుముందు అడిగింది ఏంటంటే నన్ను ఉండి కాపులంతా ఈ పార్టీని నడిపించండి, నా పరిస్థితి మీరు 2 మడగజాలతో డబ్బు అధికారం ఉన్న పార్టీలతో నేను బలపడుతున్నాను.